అందరికీ నమస్కారం. 'పాప్‌కార్న్ అండ్ పులిహోర' యూట్యూబ్ ఛానల్‌కు మీకు స్వాగతం. సో, నేను ఫ్రైడే సెకండ్ షో 'డెకాయిట్' మూవీ చూసొచ్చాను. నేను చూసింది ఎక్కడంటే ప్రసాద్‌లో స్క్రీన్ 4లో చూసాను. సో, బిఫోర్ టాకింగ్ అబౌట్ 'డెకాయిట్' మూవీ, ప్రసాద్ స్క్రీన్ 4 చాలా బావుందండి. కుదిరితే అందరూ వెళ్లి ఒకసారి విజిట్ చేయండి. రెనోవేషన్ తర్వాత వాళ్ళు ఒక కొత్త ప్రొజెక్టర్ తీసుకొచ్చారు అక్కడికి. ఐ మీన్ హెచ్‌డీఆర్ బై బార్కో. సో, ఇట్స్ రియలీ నైస్. సో, ప్లీజ్ డూ విజిట్ ప్రసాద్స్ స్క్రీన్ 4. సో, టాకింగ్ అబౌట్ 'డెకాయిట్' మూవీ రైట్ నౌ. 'డెకాయిట్' మూవీ ఏంటంటే చాలా విషయాలతోటి డీల్ చేస్తూ ఉంటుందనమాట. లైక్ ఇట్ డీల్స్ విత్ ద లవ్ స్టోరీ, ఇట్ డీల్స్ విత్ ద మెడికల్ మాఫియా, ఇట్ డీల్స్ విత్ two protagonists turned into thief buddies and trying to steal money for their personal reasons. అండ్ ఇంకొకటొచ్చేసి కాస్ట్ సిస్టమ్. సో, ఇన్ని థింగ్స్ మధ్యలో సినిమా నాకు ఏంటంటే ఏం చెప్పదలుచుకుంటుంది అన్న యూజువల్లీ నేను సినిమాని ఎట్లా చూస్తాను అంటే, ఈ సినిమా ఏంటి? ఓకే. నాకు టేక్ అవే ఏంటి ఈ సినిమా నుంచి? అని నేను ఆలోచిస్తాను. అలా ఆలోచించినప్పుడు నాకు దీంట్లో ఇన్ని యాస్పెక్ట్స్ ఉన్నప్పటికీ సినిమా మెయిన్ దేని మీద కాన్సంట్రేట్ ఐ మీన్ సినిమా ఇంటెంట్ ఏంటి? అసలు డైరెక్టర్ ఇంటెంట్ ఏంటో నేనైతే పర్సనల్‌గా క్యాచ్ చేయలేకపోయాను. బట్ ప్రమోషనల్ వైస్ ఆర్ ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళు మూవీని వాళ్ళు ప్రమోట్ చేసుకునేటప్పుడు ఫిల్మ్ క్రూ అండ్ యాక్టర్స్ వాట్ దే లేబుల్డ్ ద మూవీ యాజ్ యాక్షన్ ప్యాక్డ్ యాహ్! అండ్ యాక్షన్ డ్రామా విత్ ఎ లవ్ స్టోరీ అన్నట్టు వాళ్ళు లేబుల్ చేశారు. సో, టు బిగిన్ విత్ ఇప్పుడు ఇట్లా పోనీ కాసేపు ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ అనే అనుకుందాము. అనుకుంటే లవ్ స్టోరీ నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను. బికాజ్ మృణాల్‌ని ఈ మూవీలో ఎట్లా చూపిస్తారు అంటే, షీ ఈజ్ ఎ స్టూడెంట్ హూ ఈజ్ అబౌట్ టు పర్స్యూ హర్ ఎంబీబీఎస్ అన్నట్టు చూపిస్తారు. అండ్ శేష్ ఈజ్ లైక్ ఎ వెరీ హ్యాపీ గో లక్కీ గై. హీ హాస్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ద మూవీ. ఐ మీన్ జాబ్ వైస్ ఐయామ్ టాకింగ్. సో, హీ ఈజ్ లైక్ షోన్ యాస్ అ ఫ్రీ మ్యాన్. జస్ట్ అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో నేను చెప్పేది. ప్రెజెంట్‌లో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అగైన్. సో, అలాంటి ఇద్దరు పీపుల్ పాత్స్ ఎట్లా క్రాస్ అయినియి, వీళ్ళు ఎట్లా మీట్ అయ్యారు, ఇవన్నీ ఏం చూపించరు. చూపించకుండా డైరెక్ట్‌గా వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే మనకు చూపిస్తారనమాట. అంటే ప్రాబబ్లీ డైరెక్టర్ మైట్ హావ్ ఫెల్ట్ ఇదంతా అన్నెసెసరీ చూపించడం అని అనుకున్నాడేమో. బట్ నాకు ఇవన్నీ చూపించుండుంటే ఇంకొంచెం నేను ఇన్వెస్ట్ అయ్యేవాడిని వాళ్ళ లవ్ స్టోరీలో. బికాజ్ ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ ఇప్పుడు వాళ్ళు లేబుల్ చేసిందయితే లవ్ స్టోరీ అని అయితే లేబుల్ చేశారు కదా! సో, నేను ఆ లవ్ ఎమోషన్‌ని ఫీల్ అవ్వాలి అంటే నాకు ఆబ్వియస్‌లీ కొన్ని బ్రెడ్ క్రమ్స్ కావాలి. అప్పుడే కదా నేను ఇన్వెస్ట్ అవ్వగలుగుతాను. సో, నేనైతే ఆ లవ్ స్టోరీలో అయితే ఎక్కువ ఇన్వెస్ట్ అవ్వలేకపోయాను. దేర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్ టువర్డ్స్ ది క్లైమాక్స్ యూ నో రిగార్డింగ్ దిస్ లవ్ స్టోరీ. నేను వాటికి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ నెక్స్ట్ టాకింగ్ అబౌట్ ది కాస్ట్ సిస్టమ్. ఐ మీన్ ది అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఐ సెడ్ ఇన్ ది స్టార్ట్ ఆఫ్ ద వీడియో, వీళ్ళు చాలా ఆస్పెక్ట్స్‌తో డీల్ అన్నాను కదా! సో, దాంట్లో కాస్ట్ సిస్టమ్ కూడా చాలా యూనో ఊపర్ టచ్ చేసేసి వదిలేస్తారనమాట. దాని గురించి కూడా పెద్ద డీప్‌గా సీన్స్ గాని, వాటిని డెపిక్ట్ చేసే పెద్ద ఇది గాని, ఇట్స్ ఎ ప్రెటీ జనరలైజ్డ్ టేక్. ఐ మీన్ ఐ స యూ నో a movie which is coming out of Sesh, Advi Sesh, I expected some intriguing details on all these aspects. But I don't know, somehow నాకైతే అవన్నీ పేలలేదు. అండ్ నెక్స్ట్ మెడికల్ మాఫియా. మెడికల్ మాఫియా టాకింగ్ అబౌట్ మెడికల్ మాఫియా ఇన్ ద మూవీ, ప్రకాష్ రాజ్ ఇస్ సీన్ in a role where he is like an owner of a very reputed hospital which has branches all over. ఆయనకి అసలు పర్ఫార్మెన్స్‌కి పెద్దగా స్కోప్ లేదు. ప్రకాష్ రాజ్ అంత స్టేచర్ ఉన్న యాక్టర్‌ని తీసుకొని నాకు చాలా వేస్టెడ్ పొటెన్షియల్ అనిపించింది. అండ్ ద ఫోర్త్ థింగ్ విచ్ దిస్ మూవీ హ్యాస్ ఇస్ ద ప్రొటాగనిస్ట్స్ టర్నింగ్ ఇంటూ థీవ్స్, స్టీలింగ్ ది మనీ. అది ఎక్కడి నుంచి ఆర్ వాట్ పర్సనల్ రీజన్స్‌కి వాళ్ళు ఆ డబ్బులు దొంగలిస్తున్నారు అన్నది ఐ డోంట్ వాంట్ టు రివీల్ బికాజ్ ఇట్ విల్ బి అ స్పాయిలర్ అగైన్. సో, నాకు ఆ దొంగతనం సీన్స్ గూడా అది ఎట్లా ఉంటదంటే ఏదో ఏటీఎంకెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నట్టు ఉంటుందనమాట. ఇట్స్ వెరీ ఈజీ. అసలు అట్‌లీస్ట్ పోనీ మేబీ ఆ డబ్బులు దొంగలించే సీన్స్ ఏమైనా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెట్టుంటే బావుండనిపించింది. సో, టాకింగ్ అబౌట్ ద గుడ్ థింగ్స్ విచ్ రియల్లీ వర్క్డ్ ఔట్ ఫర్ మీ రిగార్డింగ్ డెకాయిట్ ఈస్ ద మ్యూజిక్. మ్యూజిక్ అయితే చాలా బావుండింది. ఎస్పెషల్లీ 'చిచ్చుబుడ్డి' సాంగ్. ఇట్స్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ. సో, హీరో ఒక
జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. అది మనకందరికీ అది ట్రైలర్‌లో చూసే ఉన్నాం కదా! సో, హీ ఎస్కేప్స్ ఫ్రమ్ ది జైల్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ దట్ దేర్ ఈస్ దిస్ సాంగ్. నాకు ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ గాని, నాకు ఆ సాంగ్ తీసిన విధానం గాని నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఈ సినిమాలో ఇంకో నచ్చిన విషయం ఏంటంటే కొన్ని షాట్స్ వర్ రియల్లీ కూల్. ఐ మీన్ ద సీన్స్ వరంట్ కూల్. ద షాట్స్ వర్ రియల్లీ కూల్. నాకు షాట్స్ బాగా షాట్ మేకింగ్ చాలా బాగుంది. అండ్ అది మేబీ ఆ షార్ట్ మేకింగ్‌లో పెట్టిన శ్రద్ధ సీన్స్‌లో గూడా పెట్టుండుంటే ఇంకొంచెం బావుండేది. బికాజ్ నాకు సీన్స్ pretty రొటీన్‌గా అనిపిచ్చాయి. సమ్ షాట్స్ ఓకే. ఐ యామ్ టాకింగ్ అబౌట్ గుడ్ థింగ్స్. లెట్ మీ స్టిక్ టు థాట్. సో, ద థింగ్స్ విచ్ వర్క్డ్ ఔట్ ఫర్ మీ అన్నప్పుడు యాహ్! ద షాట్స్ వర్ రియల్లీ కూల్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ శేష్ అండ్ మృణాల్ వర్ ఫెనామినల్ ఇన్ దేర్ రోల్స్. శేష్ అంటే ఆన్ థాట్ నోట్ ఐ రియల్లీ వాంట్ టు సే వన్ థింగ్. ఐ యామ్ నాట్ రియల్లీ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అడ్యూసేష్ యాక్టింగ్. నాకు అడ్యూసేష్ యాక్టింగ్ పెద్దగా వర్కౌట్ అవ్వదు. నాకు పెద్దగా నచ్చదు. నాకు సింక్ అవ్వదు యాక్చువల్లీ. బట్ సర్ప్రైజింగ్‌లీ ఈ మూవీలో నాకు అడ్యూసేష్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మృణాల్ ఠాకూర్ హాస్ డన్ ఫెనామినల్ జాబ్. లైక్ షీ రియల్లీ డిడ్ హర్ పార్ట్ వెరీ వెల్. ఐ మీన్ చాలా బాగా చేసింది ఆవిడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వేస్టెడ్ పొటెన్షియల్ అన్నట్టు ఇందాక నేను 'ప్రకాష్ రాజ్' గురించి మెన్షన్ చేశా కదా! ఆయనలాగే ఐ మీన్ ఈవెన్ అనురాగ్ కశ్యప్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ దిస్ మూవీ. సో, హీ ప్లేస్ అ కాప్ రోల్. ఆయన కూడా నాకు చాలా వేస్టెడ్ పొటెన్షియల్ అనిపించింది. బికాజ్ హీ ఈజ్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ మీన్ ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు. ఆయన చేత మరి ఆయన అట్‌లీస్ట్ ఆయన పెట్టుకున్నందుకైనా ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సింది. అనురాగ్ కశ్యప్ ఆల్సో హ్యాస్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ది మూవీ. ద మూవీ మెయిన్‌లీ రివాల్వ్స్ అరౌండ్ శేష్ అండ్ మృణాల్. అండ్ యాజ్ ఎన్ యాక్టర్స్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫెనామినల్ జాబ్. దాంట్లో అసలు క్వెషనే లేదు. యూనో సో, యాహ్! ఈవెన్ అనురాగ్ కశ్యప్ గారి పొటెన్షియల్ కూడా నాకు చాలా వేస్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈవెన్ అనురాగ్ కశ్యప్ గారి డాటర్ కింద ప్లే చేసిన ఒక అమ్మాయి షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. మీలో ఎంతమంది 'మేడ్ ఇన్ హెవెన్' చూసారో నాకు తెలీదు గానీ 'మేడ్ ఇన్ హెవెన్' అనే ఒక దేర్ ఈస్ అ సీరీస్ ఇన్ ప్రైమ్ ఐ థింక్ సో. సో, అందులో షీ యాక్ట్స్. షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆమెను కూడా తీసుకొచ్చారు. లైక్ ఈవెన్ షీ హాస్ నథింగ్ మచ్ టు పర్ఫార్మ్ దేర్. వాళ్ళ ప్లేస్‌లో ఇంకే యాక్టర్‌ని పెట్టినా వాళ్ళు చేసేస్తారు. దానికి అనురాగ్ కశ్యప్‌ని అండ్ బాలీవుడ్ నుంచి ఆ అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈవెన్ 'ప్రకాష్ రాజ్' ఆల్సో ఇన్ ద సేమ్ కేస్. సో, ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ వాస్ వెరీ పాసబుల్ ఫర్ మీ. నాకు తొందరగా టైం తెలియకుండానే అయిపోయింది. బట్ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఐ గేవ్ అప్ మ్యాన్. నాకింకా నా వల్ల కాలేదు. అంటే ఈ సినిమా గురించి చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెన్షనింగ్ అబౌట్ ది బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే. సో, ఇనీషియల్‌గా అది నాకు వర్కౌట్ అయింది గానీ, తర్వాత ఐ మీన్ ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే యూజువల్లీ ఎప్పుడు బావుంటుంది అంటే, ఇప్పుడు ఒక డీటెయిల్ ఏదైతే చూపించాలనుకుంటున్నావో, అది నువ్వు మామూలుగా ఫస్ట్ స్క్రీన్ ప్లేలో చూపిస్తున్నప్పుడు చూపించి, అది నేను నోటీస్ చేయకుండా షూట్ చేసి, సెకండ్ టైమ్ ఇదే సీన్‌ని రిపీట్ చేస్తున్నప్పుడు లేకపోతే బ్యాక్‌కి వెళ్ళి నాకు ఇదే స్క్రీన్ ప్లే మళ్ళీ చూపిస్తున్నప్పుడు, నేను నోటీస్ చేయని థింగ్‌ని ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని నాకు మళ్ళీ చెప్పారనుకోండి, అది నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బట్ ఈ మూవీలో ఎట్లా ఉంటదంటే, వీళ్ళు కొన్ని థింగ్స్ అది ఫస్టు సీన్ ప్లే అవుతున్నప్పుడు రివీల్ చేయకుండా, సెకండ్ టైమ్ ప్లే అవుతున్నప్పుడు రివీల్ చేస్తారనమాట. సో, అది నాకు ఫస్ట్‌లో బానే అనిపించింది గానీ, తర్వాత ఇరిటేటింగ్‌గా అనిపించింది. అరే! ఇంక మరీ లైక్ ప్రతిదానికి ఇట్లా సీ టాకింగ్ అబౌట్ ద పే ఆఫ్స్. సో, ఇట్స్ ఆల్ అబౌట్ పే ఆఫ్స్ ఓన్లీ. పే ఆఫ్స్ వాళ్ళు కొన్ని ప్లాన్ చేస్తారనమాట. అవేంటంటే లేటర్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తర్వాత వాటికి పే ఆఫ్ ఇచ్చుకుంటా ఉంటారు. సో, ఆ పే ఆఫ్స్ గూడా నాకు కొన్ని వర్క్ అయ్యాయి. బట్ కొన్నయితే చాలా మిజరబుల్‌గా ఫెయిల్ అయ్యాయి. ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ యాక్చువల్లీ. సో, యాహ్! ఓవరాల్‌గా సినిమా అయితే నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరందరూ డెఫినిట్‌గా 'డెకాయిట్' మూవీ చూడండి. మీరు గూడా మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్‌లో తెలియజేయండి. యాహ్! సో, లెట్స్ కీప్ గోయింగ్ అండ్ యాహ్! ప్లీజ్ కమెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.